GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశంపేట BVN జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రాత్రి జాతీయ చేనేత దినోత్సవం చీరాల ఎమ్మెల్యే MM కొండయ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, డోలా బాలవీరాంజనేయ స్వామి, పలువురు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, RDO చంద్రశేఖర్ నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు చేనేత ప్రముఖులు పాల్గొన్నారు. వీరాంజనేయ స్వామి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ గౌరవ ఎమ్మెల్యే గారు వారికి పుష్పమాలల గుర్తం చేస్తున్నారు. అదేవిధంగా AMC చైర్మన్ శ్రీ గౌతవరపు వాళ్ళకి మాది చూపించగలిగితే ఆటోమేటిక్ గా జనాలందరూ మా దగ్గరికి రాగలుగుతారు. రేపు ఇంకా బిజినెస్ పెరిగి మాకు జీవనోపాధి ఇంకా మెరుగుపరిచి కొత్త కొత్త రకాల డిజైన్లు తయారు చేసి ఇంకా ఎక్కువ కూలీలు ఇవ్వడానికి అవకాశం ఉండిద్ది మాకు. ఇది ఒకటి మేము రాజకీయంగా ముందుకు రావడానికి వాళ్ళ తాతగారైనటువంటి దామసర్ల ఆంజనేయులు గారు ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సత్య మా సోదరుడు. అలాగే మరొక వ్యక్తి తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాజా. అందరికీ నమస్కారం అండి. 2005లో మన దేశంలో విదేశీ వస్త్రీకరణ అంటే ఆనాడు అవసరం లేదు, స్వదేశంలోనే మేము మా యొక్క వస్తువుల్ని, మా బట్టలు మేము తయారు చేసుకుంటామని చెప్పి స్వతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కోల్కతాలో ఆనాటి నుంచి ఈ యొక్క విధానానికి ఏదైతే ఈ చేనేత వృత్తికి ప్రధానమైనటువంటి గుర్తింపు దొరికింది. దీనికంటే ముందు మనం ఒకసారి ఆలోచిస్తే శ్రీకృష్ణదేవరాయల కాలమందు కూడా మన పూర్వీకులు ఇక్కడే ఉన్న మోటుపల్లి అనేటువంటి ప్లేస్ని రాజధానిగా ఆనాడు ఒక వాటర్ రేవును తయారు చేసుకొని అక్కడ ఐరోపా దేశాలకు అన్నిటికీ కూడా మన ప్రాంతాల నుంచి బట్టల్ని
ప్రమోట్ చేసినటువంటి సందర్భం. మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి, మానవుడు నాగరికుడు అయినటువంటి పరిస్థితి నుంచి ఈ యొక్క బట్ట యొక్క ప్రాధాన్యత పెరిగింది. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పొద్దున చెప్పారు ఒక మాట, అర్బా మోహన్జోదారో పరిస్థితుల నుంచి కూడా ఆనాటి నుంచి కూడా ఈ యొక్క వస్త్రానికి గుర్తింపు దొరికింది అంటే అతి ప్రాచీనమైన నాగరికత నుంచి కూడా రావడం జరిగింది. దీన్ని మన వాళ్ళు అంటారు, పోగుని వస్త్రంగా మలిచి మనిషి యొక్క మానాన్ని కాపాడేదే చేనేత వృత్తి అని చెప్పేసి అంటూ ఉంటారు. పోగు పోగులో పనితనం, పట్టు పట్టులో చేనేతతనం, కుట్లు అల్లికలో కష్ట సుఖాలు, అభినందనలు జల్లులే లాభ నష్టాలు, జై హో చేనేత. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా మీరు. నేతన్నా నీకు వందనం. చేనేత కళతో అబ్బురు పరిచావు, కొత్త ఆవిష్కరణలు చేశావు, అగ్గిపెట్టెలో చీరను ఇమిడ్చావు, బంగారు తీగతో చీరను అల్లావు, వారసత్వముగా ఈ కళను అందిపుచ్చుకున్నావు, కంపెనీలు పెరిగినా తట్టుకున్నావు, మగ్గాన్ని నమ్ముకొని ముందుకు కదులుతున్నావు, గిట్టుబాటు ధర లేకున్నా దృఢంగా ఉన్నావు, కళను నమ్ముకొని బతుకుతున్నావు, కష్టాన్ని దిగమింగి జీవితాన్ని సాగిస్తున్నావు. జై జై. బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మతో కలిసి కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెంలో FFC గూడెంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రారంభించారు. ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ గుంటూరుకు దగ్గరలో, బాపట్లకి దగ్గరలో, నర్సరావుపేటకు దగ్గరలో త్వరలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోలును వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, కర్లపాలెం మండలం అధ్యక్షులు ఏవూరు భూపతిరావు, టీడీపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బాపట్ల హెడ్ క్వార్టర్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా పొగాకు కొనుగోలు కేంద్రం పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి రైతుల కోసం ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, పర్లీ పొగాకు రైతులకి పెద్ద ఎత్తున ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య పట్ల ప్రభుత్వం ఎంతో సానుకూలంగా స్పందించడమే కాకుండా దీనికి ఒక పర్మనెంట్గా శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం కనుక్కునేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికీ గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క నల్లబర్లి పొగాకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తూ ఉంది. ప్రభుత్వం దగ్గర లెక్కల ప్రకారం దాదాపు 18,000 మంది రికార్డు చేసుకున్నారు రఫ్గా. అందులో 8,000 మందికి ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొక 10,000 మంది ఉన్నారు. వారికి కూడా ఈ సీక్వెన్స్లో మన ఈ ర్యాండమ్ ఆర్డరింగ్ ప్రాసెస్లో వారికి కూడా కొనుగోలు కేంద్రాలకి ఎప్పుడు తీసుకురావాలి అంతా కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బాపట్ల జిల్లాలో సుమారు 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇది 30వ కేంద్రం. ఎందుకంటే ఎక్కడికక్కడ గోడౌన్స్ ఈ గత 2 జరిగింది. ఇటు గుంటూరు పరిధిలో, అలాగే నరసరావుపేట దగ్గరలో, తర్వాత బాపట్ల పరిధిలో కూడా మనం కొన్ని గోడౌన్స్ని మనం ఎత్తుకున్నాం. అవి కూడా అన్ని ఫోర్స్లోకి వస్తే కనుక ఇంకా బాగా వేగంగా ముందుకెళ్తుంది. కొంచెం డిస్టెన్స్ని కన్సిడర్ చేసి రైతులు కొంచెం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. పులివెందులలో టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చేసిన దాడిని ఖండిస్తూ బాపట్ల పులి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు యాదవ్ మాట్లాడుతూ బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన కూటమి సీఎం చంద్రబాబు మా బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలతో చేయించిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. అనంతరం బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు మరియు బీసీ సంచార జాతల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లా రామయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పులివెందులలో జడ్పీటీసీ
ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రజలు మేమేదైనా నమ్మకం కలిగి ఉంటే ఈ విధంగా ఆందోళనలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఈరోజు బాపట్ల జిల్లా స్థాయిలో బీసీసీఎల్ అధ్యక్షుడు గౌన్సీనన్న ఆధ్వర్యంలో బీసీ నాయకులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈరోజు బాపట్ల కొత్త బస్ స్టాండ్ వద్ద పూలే గారి విగ్రహం ఎదురు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన దారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ రమేష్ గారి మేర జరిగిన దారి పులిమిందలో ఇది బాపట్ల జిల్లా బీసీలు అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ పులిమిందలో కూడా ఈ రోజు అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ అన్న గారు వెళ్తే అక్కడ ఉన్న కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో దారుణంగా ఆయన మీద దాడి చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరూ కూడా మేము ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెబుతున్నాం, మీరు కూటమిలో 164 ఎమ్మెల్యేలుగా మీరు గెలుచుకొని ఈ రోజు ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారయ్యా? ఈ రోజు మా ఎమ్మెల్సీ రమేష్ అన్న మీద ఈ రోజు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసే పరిస్థితి ఏంటి? నిజంగా మీ ప్రభుత్వము ప్రజలకు ఎంతో మీరు ప్రభుత్వం తరపు నుంచి మీరు చేస్తున్న సేవలైనా మీ ఇచ్చే సంక్షేమ పథకాలు మంచిగా ఉంటే తప్పకుండా మీ పులిమిందలో జరుగుతున్న ఎన్నికల్లో మీ గెలుపు ఉంటుంది కదా. దీని మీద మా బీసీ నాయకుల మీద మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? మీ కూటమి ప్రభుత్వం కూడా ఈవీఎంల ద్వారా వచ్చింది మీ ప్రభుత్వం. దీని మీద మీరు ప్రజల్లో ఎక్కడ మీ స్పందన లేదని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పులిమిందలో ఉన్న మా బీసీ నాయకులు కావచ్చు పేద ప్రజలకు సేవ చేయడం ద్వారానే మనిషి జన్మకు సార్థకత ఏర్పడుతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కల్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవి రాజపాలెంలోని ఒక నిరుపేద కుటుంబంకు 10 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ, రిటైర్డ్ ఆర్మీ మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, షేక్ ఇబ్రహీం, బహదూర్ బాషా, షేక్ హబీబ్, రియాజ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా గత 3 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి మా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారి సేవా కార్యక్రమాలను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరి సహకారం ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన మరియు జిల్లాలకు పేర్లు కూడా మార్చుటకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కమిటీని వేసి 4 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం సంతోషదాయకమని మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని మాజీ సైనికుల తరపున స్వాగతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు తెలియజేశారు. అయితే జిల్లాలకు పేర్లు ఖరారు చేసే క్రమంలో దేశం కోసం పోరాడుతూ దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం, మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం అన్ని సామాజిక మాధ్యాల్లో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, లేదా న్యూస్ పేపర్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మరియు జిల్లాలకి పేర్లు ఖరారు చేయడం కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మరి మహానుభావులు
జిల్లాల పునర్విభజనలు కానీ లేదా పేర్లు మార్చుకోవటం కానీ లేదా హద్దులు సరి చేసుకోవటం కానీ నిర్ణయించటం కానీ అధికారుల చేత చేపించటం చాలా సంతోషం. దాన్ని స్వాగతిస్తున్నాం. మాజీ సైనికుల తరఫున స్వాగతిస్తూ మేము దేశ సేవలో మరి దేశ రక్షణలో అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు పడినటువంటి సైనికులుగా దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించగలిగినటువంటి జవాన్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి కూడా మా మాజీ సైనికుల తరఫున ఒక విన్నపాన్ని మరి చేయదలుచుకున్నాం. చాలా ముఖ్యమైనటువంటి విషయంగా పరిగణించాలని చెప్పి దీన్ని మా విన్నపం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికులు అందరి తరఫున కూడా మేము కోరుకునేది, జిల్లాలకు పేర్లు పెట్టే క్రమంలో మీరు సహజంగా కొంతమంది మహానుభావుల పేర్లు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు, మరి ప్రజాసేవలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుల పేర్లు పెడతాం పరిపాటిగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేశ రక్షణలో అనేకమైనటువంటి యుద్ధాలలో ప్రాణాలు వదిలినటువంటి సైనికులని బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కౌటవరపు జనార్దన్, నాసిక వీరభద్రయ్య, గంజి పురుషోత్తం, వల్లెపు వేణు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి పండుగ ప్రతి నెల జరుగుతుంది. మీకు ప్రత్యక్షంగా చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఖర్చులకి లేక కొంతమంది వస్తువులు అమ్ముకోవడం కానీ లేదా పక్క వాళ్ళ దగ్గర సహాయం తీసుకోవడం కానీ ఈ కడుగు బలహీన వర్గాలు ఎంతో ఇబ్బందులు పడిన పరిస్థితి మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు. మా ఈ ఉద్దేశం ఏంటంటే, ఎమ్మెల్యే గారు కడుగు బలహీనమైన ఆశాజ్యోతి, పక్షపాతి. మీరు ఇబ్బందుల్లో ఉంటే ఆయన స్పందించి పైన అధికారులతో కానీ అధిష్టానంతో మాట్లాడి ఏ విధంగా డబ్బులు తెప్పిస్తున్నారనేది మీకు తెలియాలి. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ఇంకో 10 మందికి చెబుతారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెబుతారు. ఈ విషయం 10 మందిలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ల ద్వారా తీసుకుని వస్తే మన ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళతో మాట్లాడి ప్రతి నెల ఈ చెక్కు రూపంలో మీకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటారనే విషయం మీరు 10 మందికి చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరికి మనలాగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. అది కూడా ఎమ్మెల్యే గారి ద్వారా జరగాలి. అది మీరందరూ కూడా చెప్పాలి. బాపట్ల జిల్లా ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు చిన్న నారాయణపల్లి సందర్భంగా ఎన్వీఎస్ అండ్ ఎన్జీఆర్ కళ్యాణ మండప పునర్నిర్మాణానికి 1,116 రూపాయలు విరాళం ప్రకటించారు. అంతేగాక శ్రీ మహాదేవ వేద గోశాలకు 10,000 రూపాయలు విలువ చేసే ఐరన్ బీరువా, గోవుల పోషణకు 1,116 రూపాయలు అందజేశారని అధ్యక్షుడు పోలిదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు చక్కా చంద్రనారాయణ గారి పెళ్లి రోజు సందర్భంగా శ్రీ మహాదేవ వేద గోశాల వారికి ఒక ఐరన్ బీరువా బహుకరించడం జరిగింది. వారి పెళ్లి రోజును పురస్కరించుకొని ఎన్విఎస్ అండ్ ఎస్జేఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి ఉదయం గ్రౌండ్ నందు 1,116 రూపాయలు వాగ్దానం చేయటం కూడా జరిగింది. వారికి రాబోయే రోజుల్లో అనేక పెళ్లి రోజులు మన మధ్య నవ్వుతూ గడపాలని, వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవ్వాలని, ఇలానే అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. భారతదేశ మేధావులు, రైతులు, కార్మికులు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని, దేశ సంపదను మోదీ అమిత్ ఆకాంక్షలను అనుగుణంగా కార్పొరేట్ కంపెనీలకు, ధనవంతులకు కట్టబెడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని వినుకొండలో జరుగుతున్న జిల్లాలో సిపిఐ 2వ మహాసభలో పాల్గొనేందుకు వినుకొండకు వచ్చిన ముప్పాల నాగేశ్వరరావు జిల్లా మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో జంగాల అజయ్ కుమార్, జల్లి విల్సన్, సండ్రపాటి షైత, మారుతి వరప్రసాద్, గుదాల శ్రీనివాసరావు, ఉలవలపాడి రాము తదితరులు పాల్గొన్నారు.
ఎర్రని జెండమ్మా మా ఎర్రని జెండమ్మా పేరుని నిరసించుచు ఎదిరించుచు పోరాడి లాంగ్ లివ్ సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా యావత్ భారతదేశం శ్రామిక కర్షక మేధావి వర్గ ప్రజలందరూ సిపిఐ శతవార్షికోత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా 2వ మహాసభలు వినుకొండలో జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 23, 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలులో జరగబోతూ ఉన్నాయి. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్ లో జరగబోతున్నాయి. అంటే ప్రస్తుత సంవత్సరం 2025 భారతదేశ శ్రామిక వర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక గొప్ప సంవత్సరం. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక అరుదైన అవకాశం ఈ మహాసభలు. ఈ సందర్భంగా మా సహచర రాష్ట్ర నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు జల్లి విల్సన్ గారు, మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గారు, ఈ జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి ప్రసాద్ గారు, పలువురు ముఖ్య నాయకులందరం ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నాం. ఇవాళ దేశ ప్రజల ముందు రెండు కీలక అంశాలు ఉన్నాయి. యావత్ భారతదేశ సంపదని మోడీ, అమిత్ షాల ఆశయాల మేరకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.